నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సెప్టెంబర్ 5వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సీజన్ 2 ప్రొటెస్ట్ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి అండ్ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది బొద్దింకల పార్టీ. అభిజిత్ దిప్కే అండ్ సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ పార్టీ, ఈ సెటైరికల్ పార్టీ ఉద్యమము సెప్టెంబర్ 5వ తేదీన మరొకసారి ప్రారంభం కాబోతోంది. అయితే గతంలో జంతర్ మంతర్ ఉద్యమం విరమించే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు మాట తప్పారు. దానికి వ్యతిరేకంగా మేము ఇప్పుడు పోరాటానికి సిద్ధమవుతున్నాము అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. శాంతియుత ర్యాలీ అని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. సరే, గతంలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుత ర్యాలీ ఎంత మేర శాంతియుతంగా జరిగిందో మనకు తెలుసు. శాంతియుత ర్యాలీ అని చెప్పారు, పార్లమెంట్ ముట్టడికి వెళ్ళాలని చెప్పారు. అప్పుడు ఎంత శాంతియుతంగా జరిగిందో మనందరికీ తెలుసు. సరే, ప్రభుత్వం చాలా ఓపికగా వ్యవహరించింది కాబట్టి, సంయమనంతో ఉంది కాబట్టి మనము అప్పటి ఉదంతాలు అవన్నీ మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ 5వ తేదీనే ఎందుకు ఎంచుకున్నాయి ఈ బొద్దింకలు? దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల సమావేశం జరగబోతోంది. ఈ సదస్సుకి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అజిత్ దోవల్ గారు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు అటు చైనా పర్యటనలో ఉన్నారు. ఇటు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు రష్యాకి వెళ్ళారు. పుతిన్ని ఆహ్వానించడానికి జయశంకర్ గారు అండ్ షీ జిన్పింగ్ని ఆహ్వానించడానికి ఇటు అజిత్ దోవల్ గారు వెళ్ళారు. వీళ్ళిద్దరూ కనుక వస్తే ఢిల్లీ వేదికగా ఒక పెద్ద హై లెవెల్ మీటింగ్ జరగబోతోంది. ఇది బ్రిక్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి ఒక అడుగుగా ఈ పర్టికులర్ బ్రిక్స్ సమావేశాన్ని చూడాలి. బికాస్ భారత్ దీనికి వేదిక కల్పిస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతోంది. సెప్టెంబర్ 12వ తేదీన ఈ బ్రిక్స్ సమావేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీకి వేదికగానే ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ చేస్తామని ఈ బొద్దింకలు ప్రకటించాయి. ఇది అసలు సమస్య. సరిగ్గా వారం రోజుల ముందు ఈ నిరసన అనడం దేనికి సంకేతం? మనం ఇంతకుముందు కూడా చూసాం. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చే టైంలో జంతర్ మంతర్ ప్రొటెస్టులు జరిగిన సందర్భం. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా కానీ దానికి ముందు ఏదో ఒక ఉద్యమాన్ని నెరిపే ప్రయత్నం విపక్షాలు చేస్తూ వస్తూ ఉంటాయి పార్లమెంట్ను స్తంభించడం కోసం. అండ్ మొన్న కూడా మనకు తెలుసు, జంతర్ మంతర్ ఉద్యమం పార్లమెంట్ సమావేశాలని పూర్తిగా నిర్వహించని పరిస్థితి క్రియేట్ చేసింది. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాల సమావేశం జరగబోతున్న టైంలోనే ఈ ర్యాలీకి పిలుపునిచ్చాయి బొద్దింకలు. ఇప్పుడు ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతిని ఇస్తుందా ఇవ్వదా అనే అంశం ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఏంటంటే ప్రభుత్వం చెబుతోంది, మేము ఆల్రెడీ ఏవైతే మీరు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఆ కేసుల విషయంలోకి వస్తే ఎవరైతే విధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ విషయంలో మేము కేసులు తీసుకునే పరిస్థితి మా జ్యురిస్డిక్షన్లో కూడా లేదు. మిగతా విద్యార్థులందరిపైన కేసులు ఎత్తివేస్తున్నాము. సుప్రీంకోర్టు అది దానికి జ్యురిస్డిక్షన్. బేసికల్లీ ఎవరైనా సరే దాడులు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ దాడికి గురైన వాడు మీ ప్రభుత్వం చేతిలో కూడా ఉండదు. ఎవరైనా ఒకరిని కొట్టిన తర్వాత ఆ కొట్టినవాడు క్షమించాలి. ఎందుకంటే బికాస్ ఆయనకు న్యాయం చేయాలి కదా. ఈయన కొట్టాడు కాబట్టి నేను వదిలేస్తాను అనడానికి వీల్లేదు. బికాస్ ఆ పర్టికులర్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది అండ్ కోర్టుల పైన ఉంటాయి. అంతేగాని ఆయన కొట్టాడు కానీ ఆయన ఏదో ఆవేశంలో చేశాడు అని చెప్పి దాన్ని మాఫీ చేయాల్సినటువంటి హక్కు, అధికారం ప్రభుత్వానికి కూడా ఉండదు. అదే విషయాన్ని ప్రభుత్వం చెప్తోంది. కానీ వీళ్ళేమంటున్నారు, విధ్వంసానికి ఒడిగట్టిన వాళ్ళైనా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా, ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నవాడైతే చాలు అని మీరు మాఫీ చేయాల్సిందే, కేసులు ఎత్తివేయాల్సిందే. ఇది ఇప్పుడు బొద్దింకలు చేస్తున్నటువంటి వాదన. నిజానికి ఇది సహేతుకమైన వాదన కానే కాదు. ఎవరైనా సరే మీరు శాంతియుత నిరసన తెలుపుతానన్నారు, శాంతియుతంగా నిరసన తెలిపిన వాళ్ళ మీద కేసులు పెట్టము అని ప్రభుత్వం చెప్తోంది. దట్స్ ఓకే, అయిపోయింది అక్కడికి. కానీ శాంతియుత నిరసనల పేరిట విధ్వంసానికి ఒడిగట్టిన వాళ్ళ విషయంలో కేసులు ఉండవు అనంటే మాత్రం కుదరదు. ఇది మేజర్గా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇంకోవైపు పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారని రాహుల్ గాంధీ దాన్ని పెద్ద ఎత్తున సీరియస్ అంశంగా చేసే ఒక ప్రయత్నం కూడా చేశారు. మొన్ననే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కొంత నానా హంగామా సృష్టించాడు. పెల్లెట్ గన్స్ తలిగాయి, చూడండి ఎంత దారుణంగా ఉందో అని. నిజానికి చెప్పాలంటే ఎంత
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఒక వాక్యం ఉంటుంది. లిటరల్లీ ఆ మాట వర్తిస్తుంది వీళ్ళకి. ఎందుకు అనంటే ఇదే రాహుల్ గాంధీ ఇదే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, ఇక్కడ మనుషులు చనిపోయారు, తగలబెట్టుకొని చనిపోయాడు శ్రీకాంతచారి తెలంగాణ ఉద్యమం కోసం. 1000 మంది అమరులు అని చెప్పి మనమే చెప్తున్నాం. 1000 మందికి పైన చనిపోయారు. ఆ అమరులకు నివాళులు అర్పిస్తే సరిపోతుందా? వాళ్ళు చనిపోవడానికి కారకులైనటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకున్నది అప్పుడు ప్రభుత్వం? సో ఇవాళ పోలీసుల్ని విమర్శించడము, లేదా హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నాం. ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేశారా? ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా రాజీనామాలు చేశారా? సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఆమె కాదా? సో ఓవరాల్గా చెప్పాలంటే ఈవెన్ తెలంగాణలోనే చేయలేదు, నేషనల్ లెవెల్లో చేశారా? సూసైడ్ లెటర్లో సోనియా గాంధీ పేరు పెట్టి చనిపోయారు తెలంగాణ ఉద్యమం టైంలో. సరే, సోనియా గాంధీ వల్ల నేను చనిపోతున్నాను కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్ ఎదుట ఊరి తీసుకొని చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. పార్లమెంట్ ముందట నిరసనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్ ముందట అడ్వకేట్లు నిరసనలు తెలిపారు, విద్యార్థులు నిరసనలు తెలిపారు, వాళ్ళ మీద బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, వాళ్ళ మీద లాఠీ చార్జులు చేశారు, విపరీతంగా కొట్టారు. పెల్లెట్ గన్స్ గురించి మాట్లాడతారు. కాశ్మీర్లో పెల్లెట్ గన్స్ ప్రయోగించలేదా ఆర్మీ? అప్పుడు కూడా ఇదే గొడవ. అసలు పెల్లెట్ గన్స్ ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి? సో అది ఒక రకంగా చెప్పాలంటే భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తులు, మనల్ని కాపాడాల్సినటువంటి పోలీసులు, వాళ్ళు భద్రతా ప్రమాణాల్ని కలిగి ఉంటారు. దాన్ని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో భాగంగా ఏవైనా శృతి మించిన సందర్భాలు వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది. లేకపోతే ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఇవేవి ఉండదు. మా ఇష్టం, మేము విద్యార్థులం కాబట్టి మేము ఏమైనా మాట్లాడతాం, జెన్సీ కాబట్టి మేము ఏమైనా చేస్తాం. మీకు అకౌంటబిలిటీ ఉండాలి, మాకు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. రాహుల్ గాంధీకి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు, బొద్దింకలకు అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు, అరవింద్ కేజ్రీవాల్కి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు, మిగతా ఎవరికి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రభుత్వానికి మాత్రమే అకౌంటబిలిటీ ఉండాలి, పోలీసులకు మాత్రమే అకౌంటబిలిటీ ఉండాలి. అది కూడా ఎందుకు? మళ్ళీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఉండదు. జార్ఖండ్లో మేము అకౌంటబిలిటీ తీసుకోము, లేదా కర్ణాటకలో అకౌంటబిలిటీ తీసుకోం, తెలంగాణలో అకౌంటబిలిటీ తీసుకోం. బికాస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కరెక్ట్గా బ్రిక్స్ సమావేశాలకు ముందు జరిగేటువంటి ఈ పర్టికులర్ ర్యాలీని ప్రభుత్వం వీలైతే అణిచివేయాలనే మనం కోరుకోవాలి. వై? బికాజ్ ఇది సింపుల్గా తీసుకుంటే ఊరుకుంటే పోయేది కాదు. ఎట్లాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసినా, ఒకవేళ అటువైపు నిజంగానే ఈ లాఠీ చార్జ్ చేసినా, అక్కడ ఉన్న వాళ్ళకి అనుమతి ఇవ్వకపోయినా దాన్ని నెగటివ్గా ప్రచారం చేస్తారంటే లెట్ దెమ్ డూ. వాళ్ళు నెగటివ్ ప్రచారం చేయవచ్చు గాక, దానికి కౌంటర్గా ఇంకొక పాజిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇట్లాంటి నిరసనలు, బ్రిక్స్ సమావేశాలు చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ జరగకుండా ఉండాలని ఎవరు కోరుకుంటారు? అయితే అమెరికా కోరుకుంటుంది, పాకిస్తాన్ కోరుకుంటుంది, ఈవెన్ ఈ బొద్దింకలు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాయా? సమాధానం చెప్పాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది చాలా సీరియస్ అంశము, మనము అనుకుంటున్నంత ఈజీ విషయం ఏం కాదు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ అంశం కూడా కాదు. అంటే ఇంపాసిబుల్ ఏం కాదు దీన్ని కంట్రోల్ చేయడము, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా దీన్ని అణిచివేసే ప్రయత్నం చేయడము. ఎస్, భారత ప్రభుత్వం దీని మీద ఎటువంటి కార్యాచరణ తీసుకుంటుందో చూద్దాం, అండ్ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుందో చూద్దాం. సీజన్ 2, బొద్దింకల సీజన్ 2 అట్టర్ ఫ్లాప్ అవ్వాలని మనం అందరం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. బికాస్ విద్యార్థుల ఉద్యమం సక్సెస్ కావాల్సిందే. విద్యార్థులు ఏ అంశాలు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఖచ్చితమైన విషయాలే, నేను కూడా కాదనను. స్కూల్ ఠీక్ కరో అన్నారు. ఎస్, విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తును నిర్దేశించేటువంటి విద్యాలయాల్ని మనం చాలా అద్భుతంగా మనం తయారు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, అందులో సంస్కరణలు రావాలి, అద్భుతమైన ప్రణాళికాబద్ధంగా విద్యా వ్యవస్థ సంస్కరణలకు వెళ్ళాలి. దాంట్లో సందేహం అక్కర్లేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం సమస్య కానే కాదు, అది చేయాల్సిందే. కానీ విద్యార్థుల పేరిట ఏ వీరంగాన్ని సృష్టిస్తామన్నా సరే ఊరుకుంటామనే వ్యవహారం కూడా సరైనది కాదు. సో విద్యార్థుల పక్షాన నిలబడదాం, బొద్దింకల పక్షాన కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.